ఇక బీఆర్ఎస్ నేతలకు మరో ఉచ్చు బిగుసుకుంటోంది. భూదాన్ భూముల వ్యవహారంలో ఐఏఎస్ అమోయ్ కుమార్పై క్రిమినల్ కేసులు పెట్టేందుకు అధికారులు సన్నద్ధమవుతున్నారు. ఈ కేసులో ఇప్పటికే అమోయ్ నుంచి కీలక సమాచారాన్ని రాబట్టిన అధికారులు పలువురు బీఆర్ఎస్ నేతలను కూడా విచారించే అవకాశం కూడా ఉంది. దీంతో తీవ్ర ఆందోళనలో ఉన్నారు ఇప్పుడు గులాబీ లీడర్లు. రంగారెడ్డి జిల్లా నాగారం భూదాన్ భూముల అన్యాక్రాంత కేసులో రెవెన్యూ అధికారుల చుట్టూ ఉచ్చు బిగుస్తోంది. ఈడీ సిఫార్సు మేరకు ఐఏఎస్ అమోయ్ కుమార్తో పాటు అప్పటి మహేశ్వరం ఆర్డీఓ వెంకటాచారి, అప్పటి తహసీల్దార్ జ్యోతి సహా మరికొంతమందిపై క్రిమినల్ కేసుల నమోదుకు పోలీసులు రెడీ అవుతున్నారు. మరోవైపు ఈ అధికారులు సాగించిన భూదందాపై భూదాన్ యజ్ఞ బోర్డు దర్యాప్తు ముమ్మరం చేసింది. ఇందులో భాగంగా నాగారం గ్రామ పరిధిలోని సర్వే నెంబర్ 181 కు సంబంధించి రికార్డులను బోర్డు క్షుణ్ణంగా పరిశీలిస్తోంది. ప్రస్తుతం మహేశ్వరం తహసీల్దార్ తో పాటు భూదాన్ భూములను రిజిస్ట్రేషన్ చేసుకున్న ఖాదిరునిసా, ఈఐపీఎల్ కన్స్ట్రక్షన్స్ బొబ్బిలి విశ్వనాథ్ రెడ్డి, ఎన్ సంతోష్ కుమార్ కు భూదాన్ యజ్ఞ బోర్డు సెక్రటరీ తాజాగా నోటీసులు జారీ చేశారు. డిసెంబర్ 6వ తేదీన నాంపల్లి సీసీఎల్ఏ ఆఫీసులోని బోర్డు ముందు హాజరు కావాలని ఆదేశించారు. మహేశ్వరం మండలం నాగారంలోని గ్రామ పరిధిలో కోట్ల రూపాయలు విలువ చేసే 42 ఎకరాల 33 గుంటల భూదాన్ యజ్ఞ భూములు అన్యాక్రాంతమయ్యాయి. ఈ భూములకు 2005లో మహమ్మద్ అక్బర్ అలీ ఖాన్, మహమ్మద్ ఫరూక్ అలీ ఖాన్ అనే వ్యక్తులు వారసులుగా పట్టాలు తెచ్చుకున్నారు. ఆ తర్వాత షరీఫ్, ముజఫర్ హుస్సేన్ ఖాన్లు భూ యజమానులుగా రెవెన్యూ రికార్డుల్లోకి వచ్చారు. అనంతరం ఈ భూములకు వారసురాలు తానే అంటూ మహమ్మద్ ఖాదిరునిసా సక్సెషన్ దరఖాస్తు చేసుకున్నారు. అమోయ్ కుమార్ కలెక్టర్గా ఉన్నప్పుడు 2021లో ఈమె పేరుతో రిజిస్ట్రేషన్ జరిగింది. అనంతరం ఈ భూమిని ఖాదిరునిసా బేగం ఏఐపీఎల్ కన్స్ట్రక్షన్స్ కు విక్రయించింది. దీనిపై దస్తగిరి అనే వ్యక్తి రంగారెడ్డి జిల్లా కోర్టును ఆశ్రయించాడు. కోర్టు ఆదేశాల మేరకు గత ఏడాది మహేశ్వరం పోలీసులు కేసు నమోదు చేశారు. మహేశ్వరం ఎఫ్ఐఆర్ ఆధారంగా ఈడీ కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించడంతో రెవెన్యూ అధికారుల పాత్ర బయటకు వచ్చింది. రంగారెడ్డి, మేడ్చల్, మల్కాజ్గిరి జిల్లా కలెక్టర్గా పనిచేసిన ఐఏఎస్ అమోయ్ కుమార్ ను గత నెల 23, 24, 25వ తేదీల్లో అధికారులు ప్రశ్నించారు. భూదాన్ భూములు నిషేధిత జాబితాల్లో ఉన్న భూముల రిజిస్ట్రేషన్ కు చెందిన వివరాలను సేకరించారు. మహేశ్వరం మాజీ తహసీల్దార్, సబ్ రిజిస్ట్రార్ ఆర్పి జ్యోతితో పాటు ఈపీఐఎల్ కన్స్ట్రక్షన్ కొండపల్లి శ్రీధర్ రెడ్డి సహా దాదాపు 15 మంది స్టేట్మెంట్స్ ను ఈడీ ఇప్పటికే రికార్డు చేసింది. ధరణిలో మార్పులు, ఫోర్జరీ డాక్యుమెంట్స్ తో 100 కోట్ల విలువ చేసే భూములను రియల్టర్లకు అప్పగించినట్లు ఈడీ గుర్తించింది. ఈ మేరకు మనీ లాండరింగ్ కోణంలో దర్యాప్తు చేస్తోంది. ఇందులో భాగంగా ఐఏఎస్ అమోయ్ కుమార్ సహా రెవెన్యూ అధికారులు ప్రైవేటు వ్యక్తులపై కేసులు నమోదు చేయాలని ఈ నెల 9న డీజీపీ జితేందర్ కు నివేదిక ఇచ్చింది. ఈడీ సిఫారసు మేరకు ఐఏఎస్ అమోయ్ కుమార్ తో పాటు రెవెన్యూ ఆఫీసర్లపై పోలీసులు క్రిమినల్ కేసులు రిజిస్టర్ చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. దీనిపై ఈడీకి అందిన 12 ఫిర్యాదులతో పాటు నాగారంలోని 42 ఎకరాల 33 గుంటల భూదాన్ యజ్ఞ భూములకు సంబంధించి డాక్యుమెంట్లను డీజీపీకి అందించారు. బాధ్యులైన వారిపై కేసులు నమోదు చేసి తమ దర్యాప్తుకు సహకరించాలని ఈడీ అధికారులు కోరారు. దీంతో డీజీపీ ఆఫీసు లీగల్ యాక్షన్ ప్రారంభించింది. ఈడీ అందించిన ల్యాండ్ డాక్యుమెంట్స్, సీసీఎల్ఏ రికార్డులను కూడా పరిశీలించినట్లు తెలిసింది. సీసీఎల్ఏ రికార్డులు, ప్రభుత్వ అధికారులు బాధితుల స్టేట్మెంట్ల ఆధారంగా రెవెన్యూ అధికారులపై కేసులు నమోదు చేయనున్నట్లు సమాచారం. అమోయ్ కుమార్ సహా సంబంధిత అధికారులపై ఎఫ్ఐఆర్ రిజిస్టర్ చేయడంతో పాటు న్యాయపరమైన సమస్యలు తలెత్తకుండా డీజీపీ కార్యాలయం ఇప్పటికే లీగల్ అడ్వైస్ తీసుకున్నట్లు తెలిసింది. ఇక ఉమ్మడి రంగారెడ్డి జిల్లా వ్యాప్తంగా వందలాది ఎకరాల భూదాన్ భూములు ప్రైవేటు పరం అయ్యాయన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలో మొత్తం 21,939 ఎకరాల భూదాన్ భూములు ఉండేవి. వాటిలో 13,574 ఎకరాల భూమిని అసైన్ చేశారు. అందులో పంపిణీకి నోచుకోకుండా ఉన్నవి 341 ఎకరాలు. మరోవైపు అసైన్ చేసిన భూమిపై ఎలాంటి లావాదేవీలు చేపట్టరాదన్న నిషేధం ఉంది. అయితే ఇదే అదనుగా కొందరు బడాబాబులు ఆ భూములను కొనుగోలు చేశారు. అనుకూల అధికారులు రాగానే వాటిని పట్టాగా మార్చుకోవడంలో సక్సెస్ అయ్యారు. ఆ తర్వాత నాలా కన్వర్షన్ చేసుకుని హెచ్ఎండిఏ అనుమతులు పొంది ప్లాట్లుగా అమ్మేశారు. ఇలా వందలాది ఎకరాల భూదాన్ భూమి మాయమైనట్లు ఆరోపణలు ఉన్నాయి. 2017కు ముందు 2024 తర్వాత భూదాన్ భూముల లెక్క తేల్చితే చాలు ఎన్ని ఎకరాలు పట్టాగా మారిందో, ఎన్ని అక్రమాలు చోటు చేసుకున్నాయో అంచనా వేయొచ్చనే అభిప్రాయం ఉంది. ఒక మహేశ్వరం మండలంలోనే కాకుండా మొయినాబాద్, కందుకూరు, యాచారం, ఇబ్రహీంపట్నం, అబ్దుల్లాపూర్ మెట్, హయత్ నగర్, గండిపేట మండలాల్లోని భూదాన్ భూములను కూడా 2017 తర్వాతే క్లియర్ చేశారన్న ఆరోపణలు ఉన్నాయి. ధరణి పోర్టల్, స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ శాఖల వెబ్సైట్లోని నిషేధిత జాబితాలో భూదాన్ ప్రభుత్వ భూములుగా పేర్కొన్నవి కూడా హెచ్ఎండిఏ అనుమతులు పొంది ప్లాట్లుగా రిజిస్ట్రేషన్ చేసుకున్న ఉదంతాలు అనేకమున్నాయి. ఇదంతా రెవెన్యూ, హెచ్ఎండిఏ, స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ అధికారుల మాయతోనే జరిగినట్లు తెలుస్తోంది. అటు రంగారెడ్డి జిల్లా మొయినాబాద్ మండలం కనకమామిడిలోనూ భూదాన్ భూముల దందా నడిచింది. చెస్తాల పహాణి 1955-58 ప్రకారం సర్వే నెంబర్ 265లో 2.35 ఎకరాలు బాలయ్య పేరిట పట్టాభూమి ఉంది. ఆ తర్వాత భూదాన్ ల్యాండ్ గా క్లారిఫికేషన్ వచ్చింది.
భూదాన్ యజ్ఞ బోర్డు కూడా ఇది తమ ల్యాండే అంటూ నిషేధిత జాబితాలో పెట్టించింది. అయితే గతంలో ఈ మండలంలో పనిచేసిన తహసీల్దార్ దీన్ని పట్టా ల్యాండ్గా మార్చాలంటూ రికమెండేషన్ చేశారు. అయితే ప్రస్తుత తహసీల్దార్ కె గౌతమ్ కుమార్ మాత్రం నాట్ రికమెండ్ అంటూ మరో ఫైల్ కలెక్టర్కి పంపారు. ఇలాంటివి మొయినాబాద్ మండలంలో ఇంకెన్ని జరిగాయోనన్న అనుమానాలు ఇప్పుడు వ్యక్తమవుతున్నాయి. గండిపేట మండలం వట్టినాగులపల్లి సర్వే నంబర్ 186, 187, 188, 189 నంబర్లలో 100 కోట్ల రూపాయల విలువైన 29.2 ఎకరాల భూదాన్ భూమి ఎవరికి అసైన్ చేశారు, ఇప్పుడవి ఎవరి పేరిట ఉన్నాయి, ఆ క్రయ విక్రయాలకు ఊతమిచ్చింది ఎవరు, భూదాన్ భూములకు క్లియరెన్స్ ఇచ్చిన కలెక్టర్, ఆర్డీఓ, తహసీల్దార్లు ఎవరనే చర్చ జరుగుతోంది. అత్యంత ఖరీదైన భూములను కాపాడకుండా కంపెనీలకు, లీడర్లకు కట్టబెట్టడం వెనుక ఏం జరిగిందో విచారణ చేయాలన్న డిమాండ్ ఇప్పుడు ప్రజల నుంచి వినిపిస్తోంది. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు అఫీషియల్.